Okay, in your final theory examinations, pathology, okay, principles of plant pathology, final theory examination, some of the most important 2 marks questions are there. The first question is disease. And so, disease is nothing but the malfunctioning of host cells and tissues that result from continuous irritation by a pathogenic agent అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్యాథోజన్ హోస్ట్ మీద అటాక్ చేసేటప్పుడు ప్యాథోజన్ అంటే ఏంటంటే ఒక డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం అన్నమాట. ఇట్ ఈస్ ఎయిదర్ ఫంగై ఆర్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. సో ఏదైనా ఒక ప్యాథోజన్ హోస్ట్ మీద అటాక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే host లో ఉన్నటువంటి సెల్స్ కానీ టిష్యూస్ అనేవి వాటి యొక్క ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో వాటిని ఏమంటాము డిసీజ్ అంటాము. నెక్స్ట్ డిజార్డర్. సో డిజార్డర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్ఫెక్షియస్ ప్లాంట్ డిసీజెస్ అంటే డిజార్డర్ అంటే ఏంటి, నాన్ ఇన్ఫెక్షియస్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ అంటే ది కెనాట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్ అనమాట డ్యూ టు ఏబయోటిక్ స్ట్రెస్. అంటే సాయిల్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కానీ వస్తుంది అనమాట. ఓకే, నాట్ ప్యాథోజన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ఓకే ఇట్ ఈస్ నాట్ ఏ బయోటిక్ కండిషన్స్, ఇట్ ఈస్ ఏబయోటిక్ స్ట్రెసెస్ అనమాట. ఏబయోటిక్ వల్ల అంటే సాయిల్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల వచ్చేవి అనమాట డిజార్డర్ అనమాట. Okay, the common characteristics of non-infectious diseases of plants is that they caused by a lack of or excess of something to temperature, soil moisture, nutrients, light, air, soil pollutants, air humidity, soil structure and pH. ఓకే, ఈ యొక్క టెంపరేచర్లో కానీ సాయిల్లో కానీ ఏవైనా ఎక్సెస్ అయినా ల్యాక్ అయినా తక్కువ అయినా కానీ ఇవి డిజార్డర్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో ద జనరల్లీ నాన్ ఇన్ఫెక్షియస్ ప్లాంట్ డిసీజెస్ అక్కర్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ప్యాథోజన్. సో అది చెప్పాను కదా. సో ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం, అంటే అది బయోటిక్ అనమాట. సో ప్యాథోజన్స్ కాకుండా మిగతావి ఏవైనా కూడా ఏ బయోటిక్ కండిషన్స్లో ఏమైనా కూడా వచ్చేవి డిజార్డర్స్ అనమాట. సో ద ఇంపార్టెంట్ పాయింట్ అంటే దే కెనాట్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ డిసీజ్ టు హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లాంట్ డిజార్డర్ వచ్చింది అనుకోండి, అది నెక్స్ట్ ప్లాంట్కి స్ప్రెడ్ అవ్వదు డ్యూ టు ది ఏబయోటిక్. అది ఏబయోటిక్ వలన అది అట్లాగా ఓకే డిజార్డర్ వచ్చింది కాబట్టి ఓకే దే కెనాట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ డిసీజ్ టు హెల్తీ ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ ప్యాథోజన్. సో ప్యాథోజన్ ఇస్ నథింగ్ బట్ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం. సింపుల్లీ ది డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం ఇస్ కాల్డ్ ప్యాథోజన్ అనమాట. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, ఒక డిసీజ్ లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, వాటిని ఏమంటే ఐరిష్ ఫెమైన్ అంట. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ ఫైటాప్తెరా ఇన్ఫెస్టన్స్ అనమాట. ఇట్ ఈస్ కాజింగ్ బై ఫంగై ఆర్ బ్యాక్టీరియా నెమటోడ్స్. ఓకే, జనరల్లీ any pathogen that caused by fungi or bacteria. Okay, any disease is caused by a pathogen that is fungi. Okay, these are the and viruses but not nutritional deficiencies అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే జనరల్గా ప్యాథోజన్ అనేది ఏంటంటే లివింగ్ గురించి మాట్లాడతాం. ఓకే, లివింగ్ అంటే ఏదైనా ఒక డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం మనకి ఎట్లా జనరల్గా ఒక ప్లాంట్ డిసీజెస్ అనేవి ఏంటంటే ఓకే ఇది కాజ్డ్ బై ఓకే ఫంగై బ్యాక్టీరియా అండ్ ఎంఎల్ఓ అంటే ఏంటి మైకోప్లాస్మా లైక్ ఆర్గనిజమ్స్ నెమటోడ్స్ వలన ఇట్లా ప్యాథోజన్స్ అనేవి ఓకే ది యాక్ట్ యాజ్ ఎ ప్యాథోజన్స్ అనమాట. సో పారాసైటిక్ అంటే ఓకే ఇట్ ఈజ్ ఏ పారాసైట్ అంటే ఏంటి, ఒక ఆర్గనిజం వేరే ఆర్గనిజం డిపెండ్ అవుతుంది అనమాట ఫర్ గ్రోత్, న్యూట్రియంట్స్ మీద కానీ వాటి మీద డిపెండ్ అవుతుంది, వాటిని పారాసైట్ అంటాం. ప్యాథోజెనిసిటీ, ద ఎబిలిటీ ఆఫ్ ఎ ప్యాథోజన్ టు కాజ్ డిసీజ్. ఏదైనా ఒక ఓకే ద ప్యాథోజన్ డిసీజ్ కాజ్ చేసే ఎబిలిటీని మనం ఏమంటాము ప్యాథోజెనిసిటీ అంటాం. ఓకే, ద ఎబిలిటీ ఆఫ్ ఎ ప్యాథోజన్ టు కాజ్ ఎ డిసీజ్. నెక్స్ట్ ప్యాథోజెనిసిస్. సో ప్యాథోజెనిసిస్ అంటే ద చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఇన్ ది హోస్ట్. అంటే ఏంటంటే ఒక హోస్ట్ ఓకే హోస్ట్లో ఒక అంటే ఒక ప్యాథోజన్ డిసీజ్ కాజ్ చేసే ఆ ఈవెంట్స్ని మనం ఏమంటాం ప్యాథోజెనిసిస్ అనమాట. ఆ ఈవెంట్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం ప్యాథోజెనిసిస్ అనమాట. నెక్స్ట్ సైన్ అంటే ఏంటి, ద ప్యాథోజన్ ఆర్ ఇట్ స్పాట్స్ ఆర్ ప్రొడక్ట్స్ సీన్ అనే హోస్ట్ ప్లాంట్ అనమాట. ఏవైనా ఒక డిసీజ్ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక ప్యాథోజన్ అనేది ఓకే ఉన్నప్పుడు ఏమవుతుంది, హోస్ట్ ప్లాంట్లో ఏవైనా సైన్స్ ఉంటాయి, అంటే ఏమైనా గుర్తులు, ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏవైనా ఫ్రూటింగ్ బాడీస్, వాటిని ఏమంటాం సైన్స్ అంటాం అనమాట. అంటే ఏవైనా అవ్వచ్చు అనమాట, ప్యాథోజన్ సంబంధించినవి ఏవైనా అవ్వచ్చు, వాటిని ఏమంటాం సైన్స్ అంటాం. నెక్స్ట్ సిమ్టమ్స్ అంటే ఏంటిది, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆల్టరేషన్స్ ఆర్ రియాక్షన్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ డిసీజ్ అనమాట. అంటే ఒక డిసీజ్ వచ్చేటప్పుడు ఎక్స్టర్నల్గా ప్లాంట్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్గా కానీ ఏవైనా ఆల్టరేషన్స్ కానీ చేంజెస్ జరిగితే వాటిని ఏమంటాం సిమ్టమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ విల్ట్ డిసీజ్ వచ్చింది అనుకోండి, విల్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి హ్యూమన్ బీయింగ్స్లో
మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి డిసీజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఏదైనా మనకి జాండిస్ కానీ మలేరియా టైఫాయిడ్ వస్తే ఏమవుతుంది మనలో కూడా ఏమైనా ఓకే ఏమొస్తుంది మనకి జనరల్గా ఫీవర్ రావడం కానీ కాఫ్ రావడం కానీ ఓకే ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అలాగే ప్లాంట్లో కూడా ఏదైనా డిసీజ్ వచ్చేటప్పుడు చాలా ఓకే ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కొన్ని ఓకే ఆల్టరేషన్స్ జరుగుతాయి, రియాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే వాటిని సిమ్టమ్స్ జనరల్గా సిమ్టమ్స్ అంటే ఏమొస్తాయి, కర్లింగ్, విల్టింగ్ ఓకే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ సిండ్రోమ్. సో సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక డిసీజ్ అంటే ద సెట్ ఆఫ్ వ్యారింగ్ సిమ్టమ్స్ క్యారెక్టరైజింగ్ ఏ డిసీజ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ సిండ్రోమ్. అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చేటప్పుడు సిమ్టమ్స్ అన్నిటిని మనం ఏమంటాం, సిండ్రోమ్ అంటాం. ఓకే ఒక పర్టికులర్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అన్నిటిని కలెక్టివ్లీ కాల్డ్ వాటిని సిండ్రోమ్ అంటాం. నెక్స్ట్ బయోట్రోఫ్. సో బయోట్రోఫ్ ఇట్ నథింగ్ బట్ ఆబ్లిగేట్ పారాసైట్. అంటే ఏదైనా ఒక ఆర్గనిజం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్యాథోజన్ అనేది హోస్ట్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. సో వితౌట్ హోస్ట్ లేకపోతే హోస్ట్ అంటే ఇక్కడ ప్లాంట్, ఒక ప్యాథోజన్ అనేది ఖచ్చితంగా ప్లాంట్ ఉండాలి, హోస్ట్ ఉంటేనే అది సర్వైవ్ అవ్వగలదు, బతకగలదు, మల్టిప్లై అవ్వడానికి కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా హోస్ట్ ఉండాలి. ఈ హోస్ట్ లేకపోతే అది బతకలేదు, ది నాట్ సర్వైవ్ అనమాట. ఎగ్జాంపుల్ బయోట్రోఫ్ ఎగ్జాంపుల్ రస్ట్, స్మట్స్, పౌడర్ మిల్లి, ఫంగే. సో రస్ట్ స్మట్స్ అనేవి ఏంటి, దే ఆర్ డిసీజెస్ అనమాట. ఓకే నెక్స్ట్ హెమీబయోట్రోఫ్ అంటే ఇవి దే ఆర్ కాల్డ్ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ అనమాట. సో హెమీబయోట్రోఫ్ అంటే ఇవి జనరల్గా పారాసైట్సే. సో వెన్ ఎవర్ ది హోస్ట్ ఈస్ నాట్ ప్రెసెంట్, హోస్ట్ లేనప్పుడు ఏమవుద్ది అంటే ఇట్ యాక్ట్ యాజ్ సాప్రోఫైట్స్ అనమాట. అంటే సాప్రోఫైట్ ఇక్కడ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటిని ఏమంటాం ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ అనమాట. నెక్స్ట్ పెర్తోట్రోఫ్ ఆర్ పెర్తోఫైట్స్ ఆర్ నెక్రోట్రోఫ్. సో ఇది ఫస్ట్ నెక్రోట్రోఫ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇది ఏదైనా టిష్యూని కిల్ చేస్తుంది, కిల్ చేసిన తర్వాత ఆ టిష్యూ చనిపోతుంది కదా అప్పుడు ఇది సాప్రోఫైట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, స్క్లెరోషియం రాల్సీ. ఎగ్జాంపుల్ ఏంటి, స్క్లెరోషియం రాల్సీ అనమాట. ఫస్ట్ ఒక టిష్యూని కిల్ చేసిన తర్వాత అప్పుడు చనిపోతుంది కదా అప్పుడు సాప్రోఫైటిక్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే దాన్ని ఏమంటాం, పెర్తోట్రోఫ్ ఆర్ పెర్తోట్రైఫ్, పెర్తోఫైట్స్ ఆర్ నెక్రోట్రోఫ్స్ అంటాం. నెక్స్ట్ ఇనాకులం అంటే ఏంటి, ద పార్ట్ ఆఫ్ ఎ ప్యాథోజన్ విచ్ ఆన్ కాంటాక్ట్ విత్ ది సస్టబుల్ హోస్ట్ ప్లాంట్ కాజెస్ ఇన్ఫెక్షన్స్. అంటే ఒక ఇన్ఫెక్షన్ రావాలంటే ఓకే ఓకే ఒక ప్యాథోజన్ ఇన్ఫెక్షన్ చేయాలంటే ఏంటి, జనరల్గా కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక ప్యాథోజన్ అనే ఒక పార్ట్ ఏదైనా మైసీలియం కానీ స్పోర్ కానీ ఏదైనా ఒక ప్యాథోజన్ యొక్క పార్ట్ అనేది ఓకే సస్టబుల్ హోస్ట్ ప్లాంట్ మీద కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. వాటిని ఏమంటే ఇనాకులం అంటే ఒక ప్యాథోజన్ యొక్క ఎనీ పార్ట్ దట్ కాజెస్ ఇన్ఫెక్షన్ అనమాట, ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట, అది ఏదైనా అవ్వచ్చు. ఇనాకులం పొటెన్షియల్ అంటే ద ఎనర్జీ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎ పారాసైట్ అవైలబుల్ ఫర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎ హోస్ట్ అట్ సర్ఫేస్ ఆఫ్ ది హోస్ట్ ఆర్గాన్ టు బి ఇన్ఫెక్టెడ్. అంటే ఒక ప్యాథోజన్ అనేది హోస్ట్ ఆర్గాన్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఓకే ఆ యొక్క ఎనర్జీని ఏమంటాం అంటే ఇనాకులం పొటెన్షియల్ అంటాం అనమాట. ఇనాకులం పొటెన్షియల్ అంటే ఎనర్జీ ఆఫ్ ఎ గ్రోత్ ఆఫ్ ఎ పారాసైట్. అంటే వాటికి ఎంతైతే ఎనర్జీ ఉంటుందో అంత ఎక్కువ అంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. వాటిని ఇనాకులం పొటెన్షియల్ అంటాం. అసలు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ద పీరియడ్ ఆఫ్ టైం బిట్వీన్ పెనిట్రేషన్ ఆఫ్ హోస్ట్ బై ఏ ప్యాథోజన్. అంటే ఏంటంటే అంటే సిమ్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్యాథోజన్ హోస్ట్లో ఎంటర్ అయినప్పుడు ఓకే అండ్ సిమ్టమ్స్ ఎపీర్ అయ్యే మధ్యన ఉండే పీరియడ్ని ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అనమాట. అంటే ఒక ప్యాథోజన్ ఎంటర్ అయ్యి సిమ్టమ్స్ మధ్యన ఉండేటువంటి పీరియడ్ని ఏమంటాము, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అనమాట. ఇట్ వ్యారీస్ విత్ ది ప్యాథోజన్స్ హోస్ట్ ఎన్విరాన్మెంటల్ కంటే ఈ యొక్క ప్యాథోజన్ బట్టి హోస్ట్ బట్టి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి ఇవి వ్యారీ అనమాట, చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ప్రీ డిస్పోజిషన్ అంటే ఏంటంటే అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్లో ప్యాథోజన్ ఎంటర్ అవ్వక ముందు ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఓకే ఎలా ఎంత ఎఫెక్ట్ చేసింది ఆ ఒక ప్యాథోజన్ మీద, సారీ హోస్ట్ మీద. ఓకే వాటిని ఏమంటామంటే ప్రీ డిస్పోజిషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్ జరగాలంటే హోస్ట్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ అండ్ ప్యాథోజన్ మూడు ఉండాలి. ఓకే అప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉండాలి, హోస్ట్ ఉండాలి, ప్యాథోజన్ ఉండాలి. ఒక ప్యాథోజన్ అనేది హోస్ట్లో వెళ్ళాలంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉండాలి. ఫేవరబుల్ కండిషన్స్ లేకపోతే ప్యాథోజన్ అటాక్ చేయలేదు అదనమాట. సో ఈ ప్యాథోజన్ అనేది ఎంటర్ అవ్వక ముందు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, హౌ టు యాక్ట్ ఆన్ ది ప్యాథోజన్ ఫర్ డిసీజ్ డెవలప్మెంట్ అనమాట. వాటిని ఏమంటాం, ప్రీ డిస్పోజిషన్ అంటాం అనమాట. ఓకే ప్యాథోజన్ ఎంటర్ అవ్వక ముందు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి వాటిని ప్రీ డిస్పోజిషన్ అంటాం.
నెక్స్ట్ హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఎక్సెసివ్ సెన్సిటివిటీ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ టు సర్టన్ ప్యాథోజన్స్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతాయంటే ఆ, ఇప్పుడు ఒక ప్యాథోజన్ వెళ్ళి హోస్ట్లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతాయంటే కొన్ని సెల్స్ అనేవి చనిపోతాయి, సెన్సిటివిటీ చనిపోతాయి. అప్పుడు ఏమవుతాయి, ఈ సెల్స్ అన్ని ఒక బ్లాక్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఎందుకు చేస్తాయి, ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ పక్కన రిమైనింగ్ సెల్స్లోకి అటాక్ అవ్వదు, అంటే పక్కన ఉన్నటువంటి సెల్స్ని అటాక్ అవ్వకుండా ఒక ఆ, ఒక border లా యాక్ట్ చేస్తుంది అనమాట, బార్డర్ లాగా. అప్పుడు ఏమవుతుంది, ఈ సెల్స్ అన్ని థిక్ అంటే ఇవన్నీ ఒక ఒక ఆ, ఒక బ్లాక్ అయిపోయి, బ్లాక్ అవడం వల్ల ఏమవుతాయి అంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్ అనేది జరగకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట, స్టాప్ చేస్తుంది అనమాట. వీటిని హైపర్ సెన్సిటివిటీ అంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పారాసైట్ రిలేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ అనమాట. అంటే ఏదో ఒక ఓకే టూ ఆర్గనైజర్స్ మధ్య ఉన్నటువంటి పారాసైట్ రిలేషన్షిప్ని ఏమంటాము, ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. అది జనరల్గా ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ ఎలా చెప్తామంటే పారాసైట్ అంటే పోస్ట్ ప్లాంట్, ఇక్కడ ప్యాథోజన్ ఆర్ పారాసైట్ ఇవే ఏమైనా వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఏమంటామంటే ఇన్ఫెక్షన్ అంటాం. సిస్టమేటిక్ ఇన్ఫెక్షన్ ద గ్రోత్ ఆఫ్ ప్యాథోజన్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ టు వ్యారింగ్ ఎక్స్టెంట్స్ వితౌట్ షోయింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ టిష్యూస్ త్రూ విచ్ ఇట్ పాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్యాథోజన్ ఒక ప్లాంట్లోకి ఎంటర్ అయింది, కానీ అదేమవుతుంది, మల్టిప్లై అయ్యి అన్ని ప్లాంట్ పాట్స్ అంటే సెవరల్ ప్లాంట్ పాట్స్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఎంట్రీగా ఎంటర్ అయ్యి అన్ని పార్ట్స్కి ఓకే ఆ ఇన్ఫెక్షన్ జరిగితే ఆ యొక్క మనము స్ప్రెడ్ అవుతుంది కదా, మల్టిప్లై అవుతుంది, స్ప్రెడ్ అయ్యి మనకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. కాంటాక్ట్ అంటే ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కడైతే ఎంటర్ అయ్యి అక్కడే మనకి సిమ్టమ్స్ అపియర్ అవుతాయి, వాటిని కాంటాక్ట్ ఇన్ఫెక్షన్. సిస్టమేటిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఒక దగ్గర ఎంటర్ అయ్యి అన్ని త్రూ అవుట్ ది ప్లాంట్ మొత్తం మనకి ఇన్ఫెక్షన్ జరుగుతుంది. సిస్టమేటిక్ ఇన్ఫెక్షన్. సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటే త్రూ అవుట్ ది ప్లాంట్ అనమాట. అది నెక్స్ట్ ఎపిడెమిక్ ఆర్ ఎపిఫైటోటిక్ డిసీజ్. ఎపిడెమిక్ డిసీజ్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక క్రాప్ బాగా ఎక్కువ లాస్ అయింది అనుకోండి, వాటిని ఏమంటే ఎపిడెమిక్ ఆర్ ఎపిఫైటోటిక్ డిసీజ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో డిసీజ్ కాజుపై ఓకే ఫైటాప్తెరా ఇన్ఫెస్టన్స్ అనమాట. అంటే ఈ ఎపిడెమిక్ డిసీజ్ వచ్చేటప్పుడు ఓకే అంటే అంటే ఈ డిసీజ్ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైనా ఒక డిసీజ్ వచ్చి అంటే బాగా క్రాప్ అనేది బాగా లాస్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరిష్ ఫెమెన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓకే 1845 వచ్చేటప్పుడు ఈ యొక్క పొటాటో ఫీల్డ్స్ అన్ని బాగా లాస్ అయిపోయాయి, బాగా కూడా డిస్ట్రక్షన్ అయిపోయి మొత్తం నాశనం అయిపోయి, ఎందుకంటే ఈ లేట్ బ్లైట్ అనే డిసీజ్ రావడం వలన ఓకే మొత్తం కూడా మిలియన్స్ ఆఫ్ హెక్టర్స్ అనేవి బాగా లాస్ అయిపోయింది అనమాట. అప్పుడు మనకి కరువు వచ్చింది, ఆ కరువుని మనం ఏమంటే వాటిని ఫెమైన్ అంటాం, అదే ఐరిష్ ఫెమైన్ అనమాట, 1845 అనమాట. నెక్స్ట్ ఎండమిక్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది ఒక పర్టికులర్ ఏరియాలో ఒక అంటే ఆ యొక్క కంట్రీలో కానీ ఒక పర్టికులర్ ఏరియా కానీ డిస్ట్రిక్ట్లో కానీ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఒక మోడరేట్ కానీ సివియర్గా కానీ ఓకే ఉంటుందన్నమాట ఆ డిసీజ్ అనేది. వాటిని ఎండమిక్ అంటాం, కాన్స్టెంట్గా ఉంటుంది. అది తక్కువ ఉన్నా కానీ ఎక్కువగా ఉన్నా కానీ ఆ డిసీజ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ ఎంతో కొంత ఉంటుందన్నమాట కాన్స్టెంట్గా, వాటిని ఎండమిక్ అంటాం. ఎగ్జాంపుల్ క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ నీలగిరీస్. సో నీలగిరీస్లో ఈ క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఈ బాగా ఈ ప్యాథజన్ అనేది బాగా ఓకే అడాప్ట్ అవుతుంది అనమాట. అది ఓకే అందుకే క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ని కాజ్ చేసేది ఏది, ప్లాస్మోడయోఫోరా బ్రాసికే. సో ప్లాస్మోడయోఫోరా బ్రాసికే అనే ఫంగస్ అనేది క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అనే డిసీజ్ కాజ్ చేస్తుంది, నీలగిరీస్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ వాట్ ఆఫ్ పొటాటో ఇట్ ఈస్ కాజ్డ్ బై సిన్కైట్రియం ఎండోబయోటికమ్ అనమాట. సో బ్లాక్ వాట్ ఆఫ్ అది ఈ డిసీజ్ని కాజ్ చేసేది సిన్కైట్రియం ఎండోబయోటికమ్. నెక్స్ట్ ఆనియన్ స్మట్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఈరోసిస్టిస్ సిప్పిలే. సో దీస్ ఆర్ ది ఎండమిక్ డిసీజెస్ అనమాట. నెక్స్ట్ స్పారిడిక్ డిసీజ్. ఓకే ఇట్ అక్కర్స్ అట్ వెరీ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ లొకేషన్స్ అండ్ ఇట్ రిలేటివ్లీ ఫ్యూవర్ ఇన్స్టాన్సెస్. అంటే ఈ స్పోరిడిక్ డిసీజ్ అనేది ఏంటంటే అకేషనల్గా వస్తుంది. ఓకే అకేషనల్గా అంటే ఎన్విరాన్మెంటల్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు వస్తుంది అనమాట, అకేషనల్గా వస్తుంది అనమాట, రెగ్యులర్గా కాన్స్టెంట్గా కానీ ఒకటి ఉండదు, ఎప్పుడో వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ వుడ్ బాటర్ డిసీజ్ ఆఫ్ రైస్ అండ్ యాంగులర్ లీవ్ స్పాట్ ఆఫ్ కుకుంబర్ ఇట్ ఈస్ కాజ్డ్ బై సూడోమోనాస్ లాక్రిమాన్స్. దేస్ ఆర్ ది ఓకే డిసీజెస్, దే ఆర్ ది స్పోరిడిక్ డిసీజ్ అని అకేషనల్గా వస్తుంది.